అబ్బా ఏందిరా సత్తి ఒరే సత్తి ఏడకి వచ్చినావురా ఇంత వచ్చినది ఏడకు తోలుకుపోయినావురా ఈ ఊడరా సత్తి గట్ల వచ్చినదో అయ్యో అక్క గట్ల వాసినది ఏంటి అదే కదరా నేనే చెప్పేది ఎంతగానో వాసింది చూడు ఏడకు తోలిపోయినావు అసలు దవాఖానాకే తోలిపోయినావా దవాఖానాకే తోలిపోయాను ఇంకా వీరబాబు గారిని తోలిపోయాను నిన్ను కూడా గాడకే తోలిపోయాను చూడరా తన్ని గెట్లున్నదో అయ్యో సారీ అక్క ఇంకెక్కడికైనా వెళ్దామా ఇంకేడికి నేనే మంచి హాస్పిటల్ చూసిన దాడికి పోదాం సత్తుపల్లికి మంచి హాస్పిటల్ ఉన్నదట నేను టీవీలో చూసిన శ్రీకొండూరి డెంటల్ క్లినిక్ అట అడిగి పోదాం సరేనా శ్రీ దాస్ డెంటల్ హాస్పిటల్ శ్రీ కొండూరి క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్గా మార్చబడింది. గత 30 సంవత్సరాలుగా దంతవైద్య సేవలు అందించిన ఈ హాస్పిటల్ సత్తుపల్లి రింగ్ సెంటర్ దగ్గర నుంచి లలితకుమారి హాస్పిటల్ రోడ్లో 100 మీటర్ల దూరంలో నిర్మించిన మా సొంత భవనంలోనికి మార్చబడింది. అమ్మా ఏమైందమ్మా? బాగా నొప్పి వస్తుంది సార్. అవునా, ఎన్ని రోజుల నుంచి నొప్పి వస్తుంది? 4 రోజుల నుంచి వస్తుంది సార్. అయ్యో, మరి 4 రోజుల నుంచి ఏం చేశారమ్మా? మా తమ్ముడికి నొప్పి వస్తుందని చెప్తుంటే గేడకో దోలకపోయి ఇట్లా చేసింది. సిమెంట్ పెడతా అంది ఇట్లా అయింది. చూద్దాం సిమెంట్ పెట్టించారా? సరే చూద్దాం. నోరు తెరవమ్మా అనండి. ఓకే సరే, మీ పన్ను బాగా పుచ్చిపోయింది. దాన్ని పన్ను తీయకుండానే మనం కాపాడుకోవచ్చు. వద్దనుకుంటే పన్ను కూడా తీసేసేయచ్చు. సరేనా? ఇదిగో ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. నీకు ప్రాబ్లం ఏంటో కూడా. నీ పన్ను ఇట్లా పుచ్చిపోయింది. దీనికి సిమెంట్ పెట్టకూడదు. సరేనా? చూసారు కదా. సో నాన్ ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎల్స్ ఫేక్ డాక్టర్స్ ఆర్ డెంటల్ క్వాక్స్ వీళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకనంటే దీని మీద పూర్తి అవగాహన ఉండదు. అట్లనే హైజీనిక్ కండిషన్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారని నమ్మకం లేదు. సో ఇవన్నీ చేయడం వల్ల మీకున్న ప్రాబ్లమ్ సింపుల్గా అయిపోయేది కూడా చాలా కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి డెంటల్ క్వాక్స్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవద్దు. మీరు సూచన తీసుకోవచ్చు. మీ ఇంటి పక్క వాళ్ళు లేకపోతే వెనక వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు సూచన చెప్పినట్టే డెంటల్ క్వాక్స్ కూడా మీకు సూచన చెప్తారు. సో దాన్ని మీరు పట్టుకొని పూర్తి ట్రీట్మెంట్ మీరు వాళ్ళతో చేయించుకోవడం వల్ల మీకు నష్టం జరుగుతుంది, ప్రమాదం కూడా. సో దయచేసి ఇలాంటి డెంటల్ క్వాక్స్ని మీరు ఎంకరేజ్ చేయకండి. సరైన డాక్టర్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మీదే. సో మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సంబంధించి డాక్టర్ని, ఆ స్పెషలిస్ట్ని మాత్రమే కలిసి మీరు ఆ ట్రీట్మెంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.